హలో, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. కొన్నిసార్లు మనం చేస్తున్న జర్నీలో, ప్రయాణంలో విరామం తీసుకోవాలి. విరామం తీసుకుంటే మనం చేసిన జర్నీ, చేయబోతున్న జర్నీ గురించి రిఫ్లెక్ట్ చేసుకోవచ్చు. అప్పుడు దాకా చేసిన జర్నీని అప్రిషియేట్ చేసుకోవచ్చు, మనకు మనం అప్రిషియేట్ చేసుకోవచ్చు. అలానే నా యూట్యూబ్ ఛానల్కి ఒక చిన్న విరామం దొరికింది. ఈ విరామంలో నేనేం చేశాను, ఏం చేయబోతున్నాను, ఎలా చేస్తే కాంటెంట్ బాగుంటుంది, సో ఇలాగా ఆలోచించుకోవడానికి నాకు కొంచెం టైం దొరికింది. సో ఆ విరామం విశ్రాంతి కాకుండా, అలాగే ఆ విరామం ఆపకుండా సాగించడానికి ఈరోజు కంటే మంచి రోజు ఇంకేమిటో చెప్పండి. ఈరోజు వినాయక చవితి. ఆయన విఘ్నాలు తీసేస్తాడు మనం చేసే పనులన్నిటికీ. అందుకని నా విరామాన్ని ఆపేసి కొత్త ఆలోచనలతో, కొత్త కాంటెంట్తో, మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో రావాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ టు పార్టీ మామ. వినాయక చవితి మనందరికి ఇష్టమైన పండుగ. స్వామివారికి ప్రసాదాలు ఈరోజు కొంచెం ఆరోగ్యకరంగా ఫ్యూజన్ స్టైల్లో చేస్తున్నాము. ఆరోగ్యంతో ప్రసాదాలు చేయడం అంటే ఇది కొంచెం కష్టమే. ఎందుకంటే మనం వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇప్పుడు అందరూ అనారోగ్యం అంటున్నారు. కాకపోతే ఆరోగ్యకరంగా చేద్దామని బ్రౌన్ రైస్ పులిహోర, కీన్వాతో పాయసం, రవ్వ లడ్డు విత్ బాదం పప్పుతోని, బాదం రవ్వ లడ్డు, ఈ 3 ప్రసాదాలు స్వామివారికి నైవేద్యంగా పెట్టాలనుకుంటున్నాము. రండి చూసేద్దాం ఎలా చేయాలో. ఇలా పసుపు వేడి అన్నం చూసారుగా, ఈ విధంగా మా ఇంట్లో ఈరోజు వినాయక చవితి పూజ జరిగింది. ప్రసాదాలు కూడా చాలా టేస్టీగా వచ్చినాయి. స్వామివారు తింటారు కదా, టేస్ట్గానే ఉంటాయి. ఇలానే మీరు కూడా బాగా జరుపుకున్నారని ఆశిస్తూ, ఈ సంవత్సరం మీకు ఎలాంటి విఘ్నాలు లేకుండా మీరు అనుకున్న పనికి స్వామివారి ఆశీస్సులు మీ విఘ్నాలను తీసేసి మీరు జయప్రదంగా ముందుకెళ్తారని ఆశిస్తూ, పార్టీ మామ.